కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ప్రపంచ ఫుట్బాల్ కప్ పోటీలు ఆనంద ఉత్సాహాల మధ్య సంబరంగా జరిగాయి. 40 రోజుల పాటు జరిగినటువంటి ఈ పోటీలకి అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యం ఇచ్చాయి. 48 దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఎట్టకేలకు ఫైనల్స్ పోటీలు నిన్నటి రోజున పెద్ద ఎత్తున అంటే 19వ తారీఖు అర్ధరాత్రి పెద్ద ఎత్తున జరిగి ఫైనల్స్లో స్పెయిన్ దేశం ఈ కప్పును గెలుపొందింది. ఫైనల్స్లో స్పెయిన్ అర్జెంటీనాని 1-0 తేడాతో ఓడించింది. అంటే స్పెయిన్ రెండవసారి అంటే 2010లో ఒకసారి ఈ కప్పును గెలుపొందింది. ఇప్పుడు 2026లో మరోసారి స్పెయిన్ ఈ కప్పుని గెలుపొందటం జరిగింది. అర్జెంటీనా రెండవ స్థానంకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మూడవ స్థానం కోసం కూడా పోటీ ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి జరిగి ఇంగ్లాండ్ గెలుపొందింది 6-4 గోల్స్తో. అంటే 6 గోల్స్ ఇంగ్లాండ్ చేసింది, 4 గోల్స్ ఫ్రాన్స్ చేసింది. చివరికి ఇంగ్లాండ్ మూడవ స్థానంలోకి వచ్చింది. అంటే ఫుట్బాల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలం క్రికెట్ అనేటటువంటి క్రీడని ప్రపంచంలో 10 దేశాలు మాత్రమే ఆడుతూ ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో క్రికెట్ అంటేనే మన అందరికీ తెలుసు. ఇంగ్లాండ్ చేత ఒకప్పుడు పరిపాలించబడిన దేశాలు మాత్రమే క్రికెట్ ఆడతాయి. కానీ ఫుట్బాల్ అనేది దక్షిణ అమెరికా ఖండంలో అది ఒక జాతీయపరమైనటువంటి ఆవేశాన్ని కలిగించేటటువంటి క్రీడ. అది ఫుట్బాల్ని ఆరాధ్యంగా భావిస్తూ ఉంటారు బ్రెజిల్ లాంటి దేశాల్లో, అర్జెంటీనా లాంటి దేశాల్లో. అలాగే దక్షిణ అమెరికాలో కానీ, ఐరోపాలో ఉన్న అనేక దేశాల్లో కానీ, ఆఫ్రికాలో మొరాకో వంటి దేశాల్లో కానీ ఫుట్బాల్ అనేది ఒక ప్రధానమైనటువంటి క్రీడగా ఉందనేది మీ దృష్టికి తెస్తా ఉన్నాను. అలాగే ఇప్పటికీ ఈ FIFA ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ కప్ని ఇప్పటికి బ్రెజిల్ 5 సార్లు గెలుపొందింది, జర్మనీ 4 సార్లు గెలుపొందింది, ఇటలీ 4 సార్లు గెలుపొందింది, అర్జెంటీనా 3 సార్లు గెలుపొందింది, స్పెయిన్ ఇప్పుడు 2 సార్లు 2010లో ఒకసారి ఇప్పుడు గెలుపొందింది. గొప్ప గొప్ప క్రీడాకారులు, ముఖ్యంగా మనందరికీ తెలుసు పీలే. యాక్చువల్గా ఫుట్బాల్ అనగానే మనకు గుర్తుకొచ్చే గొప్ప పేరు పీలే. ఆయన బ్రెజిల్కి చెందినటువంటి ఆటగాడు, గొప్ప ఆటగాడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆటగాడు. ఈ ఫుట్బాల్ కప్ పోటీల్లో కూడా అనేక మంది ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి బ్రెజిల్కి చెందినటువంటి నెయ్మార్ గొప్ప క్రీడాకారుడు. అర్జెంటీనా క్రీడాకారుడు మెస్సీ 8 గోల్స్ చేశాడు ఈ పోటీల్లో. అర్జెంటీనా క్రీడాకారుడు మెస్సీ. అలాగే పోర్చుగల్కు చెందినటువంటి క్రిస్టియానో రొనాల్డో అనగానే చాలా గొప్ప ఫుట్బాల్ క్రీడాకారుడిగా ప్రసిద్ధి చెందాడు రొనాల్డో. అలాగే ఫ్రాన్స్కు చెందినటువంటి ఎంబాపే. వీళ్ళందరూ బహుశా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇది చివరి టోర్నమెంట్ అని, అంటే ప్రపంచ కప్ వాళ్ళు క్లబ్బుల్లో ఆడుతూ ఉంటారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ బహుశా చివరి అని అనుకుంటున్నాను. ఏదేమైనా ఈ పోటీలు ప్రజలు కోట్లాది మంది వీక్షించారు, గొప్పగా జరిగాయి. ఈ పోటీలో గెలుపొందినటువంటి స్పెయిన్ దేశానికి, అలాగే రెండవ ప్లేస్లో ఉన్నటువంటి అర్జెంటీనా, అలాగే ఫ్రాన్స్, ఈ దేశ క్రీడాకారులు అందరికీ అన్ని పాల్గొన్న వారు అందరికీ కూడా మన ఛానల్ తరఫున, మన ప్రేక్షకుల తరఫున కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లోనే ఫుట్బాల్కి ఆదరణ ఉంది. కేరళ, బెంగాల్, మణిపూర్ ఇలాంటి రాష్ట్రాలకు మాత్రమే ఆదరణ ఉంది. మన దేశంలో కూడా ఈ ఫుట్బాల్కి ఆదరణ పెరగాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఫైనల్గా గోల్డెన్ బూట్ అనే అవార్డు ఇస్తారు ఎక్కువ గోల్స్ చేసిన వాళ్ళకి. ఈ గోల్డెన్ బూట్ అవార్డు 10 గోల్స్ చేసినటువంటి ఫ్రాన్స్కు చెందిన ఎంబాపే అనే క్రీడాకారుడికి లభించింది. ఆయనకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, స్పెయిన్ క్రీడాకారులు అందులో గొప్ప స్టార్స్ లేరు. ఆ స్పెయిన్ దగ్గర ఒక చిన్న విశేషాన్ని కూడా మీకు చెప్పాలి, అన్ని పేపర్లో కూడా వచ్చింది. ఆ స్పెయిన్ జట్టులో ఎమాల్ అనేటటువంటి క్రీడాకారుడు ఉన్నాడు. ఎమాల్ అనేటటువంటి క్రీడాకారుడు యంగ్ మ్యాన్. అతను 2007వ సంవత్సరంలో మెస్సీ, అతను చాలా చిన్న వయసులో అంటే 5-6 ఏళ్ల వయసు పిల్లవాడిగా ఉన్నప్పుడు మెస్సీ అతన్ని ఒక ఈవెంట్లో ఎత్తుకుని ముద్దాడాడు. అదే ఎమాల్ ఇప్పుడు స్పెయిన్ జట్టులో క్రీడాకారుడుగా ఉండి గొప్ప క్రీడాకారుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన మెస్సీ ఉన్నటువంటి అర్జెంటీనా జట్టుతో ఆడటం అనేది ఒక విశేషమైనటువంటి అంశంగా ప్రపంచంలో అన్ని ఛానల్స్లో, మీడియాలో కూడా వచ్చిన సంగతి మనందరికీ తెలిసింది. ఏదేమైనా
ప్రపంచ ఫుట్బాల్ కప్ పోటీలు ఎంతో ఘనంగా జరిగాయి. పోటీలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేద్దాం. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ ప్రోత్సహించండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి.